ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రిజల్ట్స్ అయితే మనకు 6:30కి అప్డేట్ అయితే చేసేసారండి. సో 4 క్యాంపస్‌లకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చేసినట్టే. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ అన్నమాట. సో లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు కౌన్సెలింగ్‌కి వెళ్ళడానికన్నా ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, కౌన్సిలింగ్ ఫీజు ఎంత పే చేయాలి అనేది ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోవాలి. సో ఏది ఏమైనా డాక్యుమెంట్స్ అనేది ఏవి కావాలి అనేది ఒకసారి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏవైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు కొన్ని సెట్లు జెరాక్స్ కూడా తీసుకుని పోవాలి. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 5 ఫోటో కాపీ సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అన్నారు. అంటే 5 సెట్ల జెరాక్స్ కాపీతో పాటు ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్‌తే తీసుకుని వెళ్ళండి. ఫస్ట్ మీరు ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేస్తారు. మనకు జూన్ 30వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ఉండబోతుంది. దానికన్నా ఒక 2 రోజులు ముందుగానే మనకు కాల్ లెటర్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ కాల్ లెటర్స్తో పాటు మీరు ఇక్కడ ఎస్ఎస్సి మాస్ కార్డ్ అనేది తీసుకొని పోవాలి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి మీరు టీసీ కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఓసీలో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా సీట్ పొందినట్టయితే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ నుంచి లేదా 4th క్లాస్ నుంచి మనకు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయినా తీసుకొని పోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, అలాగే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కావాల్సి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఒరిజినల్స్తో పాటు మీరు ఖచ్చితంగా 5 సెట్లు జెరాక్స్ కూడా తీసుకుని అయితే వెళ్ళండి. నెక్స్ట్ అలాగే కౌన్సిలింగ్ టైంలో ఇక ఎంత పేమెంట్ అనేది చేయాలి అనేది కానీ చూసుకున్నట్టయితే ఎవరీ స్టూడెంట్ హ్యాస్ టు పే అన్ అడ్మిషన్ ఫీజ్ 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీస్ 500 రూపీస్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అలాగే 1200 రూపీస్ అనేది గ్రూప్ ఇన్సూరెన్స్ కింద పే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ కాషన్ డిపాజిట్ కింద ఒక 1000 రూపాయలు అనేది పే చేయాలి ఇక్కడ. నెక్స్ట్ అలాగే హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఒక 1000 రూపాయలు అనేది పే చేయాలి. అందరూ పే చేయాలి. ఇవన్నీ టోటల్గా 4200 రూపాయలు అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3700 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అడ్మిషన్ టైంలో అక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీ ఖర్చుతో పాటు ఇక్కడ ఈ 4200 అయినా 3700 రూపాయలైనా అనేది అడిషనల్ అనమాట. సో ఈ విధంగా మీరు క్యారీ అయితే చేయండి. సో ఓవరాల్గా ఇది మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి, అంటే మీ యొక్క కౌన్సిలింగ్కి మీరు వెళ్ళడానికన్నా ముందు మీరు ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్ళాలి, ఎంత పేమెంట్ చేయాలి అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.